2-3 సార్లు చేశాక ఇక తప్పదన్నట్టు ఫోన్ ఎత్తాడు మిలింద్. హలో, అయిష్టంగానే వినపడింది మిలింద్ గొంతు. స్పీకర్ ఆన్ చేసి ఉన్న ఫోన్ని టీపాయ్ మీద ఉంచి ఎదురెదురుగా కుర్చీలో కూర్చుని మాట్లాడకుండా అటువైపు నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రవి మరియు రఘునందన్. అంకుల్, నేను ఈ బొమ్మతో ఆడుకోవచ్చా? కొంచెం దూరంగా స్వీటీ వాయిస్ వినపడడంతో ఇద్దరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆ వెంటనే హుష్ అన్న శబ్దం వినపడ్డాయి. అది ఖచ్చితంగా స్వీటీ వాయిసే. కొంచెం ఉత్సాహంగా అన్నాడు రఘునందన్. మళ్లీ అట్నుంచి హలో అని వినపడడంతో ఈసారి నోరు విప్పక తప్పలేదు రఘునందన్కి. సార్, దిస్ ఇస్ రఘునందన్, హౌ ఆర్ యూ? ఏమీ తెలియనట్టుగా అన్నాడు రఘు. ఫైన్, మీరేంటి ఈ సమయంలో? కొంచెం అసహనంగా అడిగాడు మిలింద్. చిన్న పనిపడి కాల్ చేశాను. మీరు హైదరాబాద్లోనే ఉన్నారా? ఆరా తీస్తూ అడిగాడు రఘునందన్. ఎస్, హైదరాబాద్లోనే. నో, నిన్ననే కోల్కతా వచ్చాను అన్నాడు తడబడుతూ. మా స్వీటీ కనపడడం లేదు నిన్నటి నుంచి అంటూ సమాధానం కోసం చెవులు రిక్కించి వింటున్నారు ఇద్దరు. స్వీటీనా? స్వీటీ ఎవరు? ఏమీ తెలియనట్టు అడిగాడు మిలింద్. ఈలోగా వెనక వైపు నుంచి ఫోన్లో మళ్లీ స్వీటీ వాయిస్ వినపడడంతో సందేహం లేదన్నట్టు బేబీ స్వీటీ అంటూ ఇటువైపు నుంచి గట్టిగా అరిచాడు రఘునందన్. వెంటనే అట్నుంచి ఫోన్ పెట్టేసిన శబ్దం వినపడింది. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులకి ఫోన్ చేశాడు రఘునందన్. ఫోన్ కాల్ 3 నిమిషాలు దాటి ఉండడం వల్ల పోలీసులు హైదరాబాద్లో ఏ ప్రాంతం నుంచి ఫోన్ కలిసిందో తేలిగ్గానే తెలుసుకోగలిగారు. మరో అరగంటలో అందరూ బేగంపేటలో మిలింద్ ఉన్న గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. అప్పటికే అక్కడి నుంచి ఖాళీ చేసి పారిపోయే ప్రయత్నంలో ఉన్న మిలింద్ తప్పించుకోలేక తలదించుకున్నాడు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకోగలిగిన పోలీసులకి కృతజ్ఞతలు తెలిపి స్వీటీని తీసుకుని ఇంటి ముఖం పట్టారు రవి, రఘునందన్లు. స్వీటీని చూడగానే వసంతకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఒక్క ఉదుటిన పరిగెత్తుకుంటూ వచ్చి స్వీటీని దగ్గరగా తీసుకుని గుండెలకి హత్తుకొని ముద్దాడింది. ఏమైపోయావు చిట్టి తల్లి? నిన్నటి నుంచి నువ్వు కనపడకపోతే ఎంత తల్లడిల్లిపోయానో తెలుసా? అంది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ వసంత. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నువ్వేగా బ్యాంక్లో ఆడిట్ వర్క్ ఉంది, నన్ను రఘునందన్ అంకుల్ ఇంట్లో గాని మిలింద్ అంకుల్ ఇంట్లో గాని రాత్రికి ఉండమని ఫోన్ చేసి చెప్పావట కదా. ఈ రోజు వచ్చి తీసుకెళ్తావని అంకుల్ చెప్పారు. స్కూల్ బస్ దిగగానే అంకుల్ వచ్చి రిసీవ్ చేసుకున్నారు. నన్ను చాలా బాగా చూసుకున్నారు అంటూ అమాయకంగా చెప్తోంది స్వీటీ. అసలు ఈ మిలింద్ ఎవరు? అయోమయంగా చూసింది వసంత. జరిగిందేమిటో అర్థమైన రఘునందన్ చెప్పడం ఆరంభించాడు. నాకింతవరకు ఉన్న సందేహాలన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి. మిలింద్ ఎవరో కాదు, ఈ పాప తండ్రేననిపిస్తోంది. గడ్డం కింద చేయి పెట్టుకుని ఆలోచిస్తూ అన్నాడు రఘునందన్. అప్పుడు గాని రవికి అసలు విషయం బోధపడలేదు. అంటే 10 సంవత్సరాలకు ముందు శ్రీలతతో కలిసి ఉన్నది అతనే అన్నమాట. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ అన్నాడు. వసంతలో కంగారు హెచ్చింది. అసలు ఇతనికి స్వీటీ తన బిడ్డేనని ఎలా తెలిసింది? ఆశ్చర్యంగా అడిగింది. నన్ను మన్నించండి వసంత గారు, ఇలా జరుగుతుందనుకోలేదు. ఒక రకంగా దీనంతటికీ నేనే కారగుండయ్యాను తలదించుకొని మెల్లగా చెప్పాడు రఘునందన్. అంటే ఈ మిలింద్తో మీకున్న పరిచయాన్ని కరాటే పోటీల వరకే కాక వ్యక్తిగతంగా? కోపంగా చూస్తూ అంతకుమించి మాట్లాడడం ఇష్టం లేనట్టు ఆగిపోయింది వసంత. మీరేం అడగాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ పోటీల తర్వాత ఏం జరిగిందో చెప్తాను వినండి. హైదరాబాద్లో పెద్దగా పరిచయస్తులు ఎవరూ లేని మిలింద్ గారు మా స్కూల్ డెవలప్మెంట్కి కొంత విరాళం ఇచ్చారు. అలా తరచూ మా కరాటే స్కూల్కి వచ్చేవారు. వచ్చినప్పుడల్లా స్వీటీని దగ్గరికి తీసుకుని కబుర్లు చెప్పేవారు. ఈ విషయం మీకు స్వీటీ చెప్పి ఉండకపోయిండొచ్చు, కానీ వారం కిందట మేమిద్దరం కలిసినప్పుడు స్వీటీని మీరు తాతగారి ఊరికి పంపిస్తున్న విషయం చెప్పాను. ఎక్కడికి అని అడిగితే నాకు తెలిసిన వివరాలు చెబుతూ స్వీటీని మీరు పెంచుకుంటున్న విషయం కూడా చెప్పాను. అలా ఆమె తల్లిదండ్రుల విషయం కూడా ప్రస్తావనకి వచ్చింది. ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్లిపోయిన మిలింద్ నాకు ఫోన్ చేసి స్వీటీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉందని, మరికొద్ది రోజులు స్వీటీని ఇలా కలిసే అవకాశం ఉంటే బాగుండేదని అన్నారు. జరిగిన దాన్ని బట్టి చూస్తే స్వీటీపై ఆయన ఏదో మమకారం పెంచుకున్నట్టు, అందువల్లే ఆమెను కిడ్నాప్ చేసినట్టు నాకు అనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా డబ్బు కోసం చేసిందైతే కాదు. చెప్పడం ఆపి తలపైకెత్తి రవి ముఖంలోకి చూశాడు. కాసేపు నిశ్శబ్దం. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే శ్రీలత కన్న ఈ బిడ్డకి తండ్రి ఇతనేనని అర్థమవుతోంది. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు బిడ్డ మీద మమకారం కలిగిందంటే ఎలా నమ్ముతాం? ఆ రోజు శ్రీలతని మోసం చేసి వెళ్లిపోయిన అతనికి అసలు బిడ్డ పేరును పలికే అర్హత కూడా లేదు. శ్రీలత జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు.
వక్రబుద్ధితో వదిలేసి వెళ్లిపోయింది కాక బిడ్డను లాక్కుంటామంటే చూస్తూ ఊరుకుంటామా? కరాటేలో చురుగ్గా ఉన్న స్వీటీ వల్ల రేపు మన దేశానికి పేరు వస్తే ఆ బిడ్డ తనకి పుట్టిన బిడ్డే అని చెప్పుకోవడానికి ఇదంతా చేస్తున్నాడని అర్థమవుతోంది. ఇక అతని ఆటలు సాగనివ్వకూడదు. ఆవేశంగా మాట్లాడుతున్న రవిని వారించింది వసంత. జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాలేవి శ్రీలతకి తెలియడం మంచిది కాదు. పాప క్షేమంగా మన దగ్గరికి చేరింది, చాలు. ఇక ఆలస్యం చేయకుండా బిడ్డని తన దగ్గరికి చేర్చడం మంచిది. ప్రేమగా స్వీటీ బుగ్గలపై ముద్దాడుతూ చెప్పింది వసంత. మీరన్నది నిజమే. అతని సంగతి పోలీసులే చూసుకుంటారు. ముందు స్వీటీని వాళ్ళ తాతగారి ఊరికి పంపే ఏర్పాట్లు చూడండి అంటూ లేచి ఇక ఉంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు రఘునందన్. స్వీటీ, ఇలా రా తల్లి అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు రవి. మరో వారం రోజుల్లో స్వీటీని తమ దగ్గరికి చేరుస్తానని వసంత మాటివ్వడంతో ఊరికి బయలుదేరి వెళ్లిపోయాడు రవి. వారం రోజుల తర్వాత ఇచ్చిన మాట ప్రకారం బిడ్డని కన్నతల్లి దగ్గరికి చేర్చడానికి బయలుదేరింది వసంత. బిడ్డని చూడాలన్న ఆరాటంలో రాత్రంతా సరిగా నిద్రపోలేదు శ్రీలత. అప్పుడే 8 అయింది. మరో 10 నిమిషాల్లో స్వీటీ మొదటిసారి తనను కన్న వాళ్ళింట్లో అడుగు పెట్టబోతోంది. ఎలా రిసీవ్ చేసుకోవాలో ఏంటో అనుకుంటూ కాలుగాలిన పిల్ల అటు ఇటు తిరుగుతోంది శ్రీలత. ఇంటి ముందు ఆటో ఆగిన శబ్దం వినపడడంతో పరిగెత్తుకుంటూ వీధి గుమ్మం దగ్గరికి వెళ్లి నిలబడింది. బ్యాక్ వేసుకుని చుట్టూ ఉన్న పరిసరాన్ని గమనిస్తూ ఉన్న స్వీటీని ఒక్కసారిగా వాటేసుకొని తనివి తీరా ముద్దాడింది శ్రీలత. ఎంత అందంగా ఉందో! చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది. మురిసిపోతూ స్వీటీని రవికి చూపిస్తోంది శ్రీలత. తలెత్తి వసంత వైపు చూసిన స్వీటీ లోపలికి వెళ్లడం ఇష్టం లేనట్టు తల అడ్డంగా ఊపింది. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన వసంత స్వీటీ దగ్గరికి వెళ్లి మెల్లగా ఆమె చెవిలో ఏదో చెప్పింది. అన్యమనస్కంగానే ఆ ఇంటి గడపలో అడుగుపెట్టింది స్వీటీ. ఈవిడ మీ అమ్మమ్మగారు, ఈయన తాతగారు అంటూ ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంది వసంత. ప్రేమగా తలని మురుతున్న అమ్మమ్మ ఒడిలో కాసేపు కూర్చున్న స్వీటీ శ్రీలత తనని దగ్గరికి తీసుకోపోతే దూరంగా జరిగింది. తలెత్తి ఆమె వైపు చూడడం ఇష్టం లేనట్టు మొహం తిప్పుకుంది. ఊహించని ఈ చర్యకి శ్రీలత కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఊరుకో అన్నట్టు ఆమె భుజంపై చెయ్యి వేసిన రవి స్వీటీ వైపు తిరిగి, స్వీటీ, తను మీ అమ్మ శ్రీలత. ఎప్పటినుంచో నిన్ను చూడాలని కలవరిస్తోంది. ఆ భగవంతుడి ఇన్నాళ్లకి ఆమె మొర ఆలకించాడు. ఒక్కసారి తన దగ్గరికి వెళ్ళు తల్లి, వెళ్ళి అమ్మా అని ఒక్కసారి పిలువమ్మా అన్నాడు. నేను పిలవను, కోపంగా సమాధానం చెప్పింది స్వీటీ.